నెలకి ఒకసారి చంద్రుడు మనం ఉండే నక్షత్రానికి 12 ఆఖరి నక్షత్రం ఉండేటప్పుడు, అంటే మనం పుట్టిన తర్వాత 12వ ఇల్లు అంట. అంటే నెలకి 2.5 రోజులలో మొత్తం ఒకసారి పంచాయతీ జరుగుతుంది. ఎవరినో మనం తిట్టారనుకోండి, మనం తిట్టిన ఇంకొకళ్ళ దగ్గర తింటే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తారు, ఆ వెళ్ళిన వాళ్ళు వచ్చి మన దాన్ని తిట్టేవుట అని ఆ రోజు అడుగుతారు. అంటే మనం చేసినటువంటి తప్పును ఛాలెంజ్ చేయడానికి నెలకి 2 రోజులు అవకాశం భగవంతుడు ఇస్తాడు. మనం రెక్టిఫై చేసుకోకపోతే సంవత్సరానికి ఒక మంత్ ఇస్తాడు. అంతా రెక్టిఫై చేస్తే 30 ఏళ్ళకి 2.5 సంవత్సరాల పాటు ఇస్తారు. దాన్ని శని అండి, శని దశ అండి, అర్ధాష్టమి శని అండి, లేకపోతే ఏళ్ళేడు శని అండి, ఇలాంటి పేర్లతో మనం చెప్పుకుంటూ ఉంటాం. చూసారా, ఆ శనిలో ఏమిటవుతుందనంటే కొత్తగా శని వచ్చి మీకు ప్రయోగం ఏం చేయడం, పూర్వం మేము చేసిన వాటికి రెక్టిఫై చేసుకుంటాం. సిగరెట్లు తాగుతూ ఉన్నాడు అనుకోండి, 30 ఏళ్ళు తాగాడు అనుకోండి, రోజు 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 మానేయాలా అని పెద్దలు చెప్తూ ఉన్నా మానకుండా తాగాడు అనుకోండి, 30 ఏళ్ళ తర్వాత టీవీఓ లంగ్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే రంగులో సిస్ట్ వస్తుంది. డాక్టర్ గారు వచ్చి పోస్తారు. డాక్టర్ గారు దైవంతో సమానం. వైద్యం నారాయణ హరి, నారాయణుడే వైద్యుడి రూపంలో వచ్చి మనం రక్షిస్తూ ఉంటాడు. తప్పు ఎవరిది? ఆయన పోసాడని ఆయన తినడానికి. ఎవరి తప్పు? మందే. తినకూడదు, తీయించి ఎవరికూడదు చేయి, మాట్లాడకూడదు, మాట్లాడినప్పుడు రెక్టిఫై చేయడానికి. ఈ సంవత్సరం ఈ కన్య వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. వాళ్ళు ఏం చేశారో తప్పులన్నీ కూడా ఛాలన చేసుకోవడానికి మంచి సమయం వస్తుంది. అనారోగ్యము చేస్తే మాత్రం శస్త్రచికిత్స ఈ సంవత్సరం మీకు చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏదో ఒక రకమైన ఆపరేషన్కి కన్యలో పుట్టినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వెళ్లవలసి వస్తుంది. అంచేది ఏం చేయాలి అంటే, ఇంత పూర్వం మీరు గుడ్ బాయ్ అనుకోండి, అంటే ఈ సంవత్సరం ఏం జరగదు, డాక్టర్ గారు వస్తారు, అన్ని టెస్టులు చేస్తారు, అన్ని బాగానే ఉన్నాయి నాయన, కొంచెం ఏదో కొలెస్ట్రాల్ ఉంది, కొంచెం నడు, లేకపోతే షుగర్ కొంచెం ఎక్కువ అయినందుకు పంచదారం అని ఇదేదో చెప్తారంతా బాగానే. మనం మిస్బిహేవ్ చేసామనుకోండి, ఇంత పూర్వం చేస్తే నాన్న ఈ పార్ట్ కోర్స్ తీసేయవలసి వస్తుంది అని చెప్తారు. అంచేత కొంచెం శస్త్రచికిత్స ఉంటుంది. ఈ రాశిలో ఉండేటటువంటి గర్భిణులు ఎవరైనా ఉంటే వారికి కంపల్సరీగా శస్త్రచికిత్స కావచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం కానీ కన్సీవ్ అయి ఉంటే, గర్భమై ఉంటే, పిల్లలు పుట్టేటటువంటి డెఫినెట్ గా డాక్టర్ ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోండి. మీరు సొంతంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, మందులు తీసుకోవాలి. సర్జరీ అవసరమై ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఉండవలసింది. కుజుని యొక్క జపం చేసినా మంచిదే. కుజుని యొక్క మంత్రం ఉంటుంది పంచాంగంలో. లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జపం చేసినా సరే, ఓం శరవణ భవ అనేది ఆయన మంత్రం. ఆ మంత్రాన్ని ఓం శరవణ భవ 6 అక్షరముల మంత్రం ఇది. ఆయనకు 6 ముఖములు ఉంటాయి, ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క మంత్రం చేసుకుంటే సర్జరీకి వెళ్లకుండా ఉంటుంది. అందుచేత కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవలసినటువంటిది. వ్యాపారస్తులకు మాత్రం ట్యాక్స్ బెడద ఉంటుంది. మీ అకౌంట్స్ మాత్రం ఇవాళ నుంచి బాగా గబగబా చూసేసుకుని అన్ని జాగ్రత్తగా చేసేసుకోండి. అడ్జస్ట్మెంట్లు ఉంటే ఎవరి చేతనే చేయించుకోండి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 లోపల పుట్టినటువంటి వారు సాయన తులా రాశికి సంబంధించినటువంటి వారు. మీరు ఈ సంవత్సరం నందు ఒక మార్పు తప్పనిసరి అయి ఉంటుంది. మార్పు తప్పించుకోలేరు. డెఫినెట్ చేంజ్ మీ లైఫ్ లో ఉంటుంది. ఆల్రెడీ యు ఆర్ కాంటెంప్లేటింగ్ ఏ చేంజ్. తీసుకోండి చేంజ్, చాలా మంచిది, చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఏదో ఒక మార్పు వస్తుంది. ఏదీ మార్పు రాకపోతే మీ మనస్సునందు మార్పులు, ఆలోచన విధానం నందు కానీ మార్పు వస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అనేకమైన ఆపర్చునిటీస్ సంవత్సరంలో వస్తాయి. అనేక మంది అసోసియేట్ అవుతారు మీతో. పెద్ద పెద్ద ఆర్డర్లు మీరు ఈ సంవత్సరం ముందు చేయగలిగేటువంటి సమర్థత పెరుగుతుంది. దానికి కావాల్సిన సమయము దొరుకుతుంది. మనుషులు వస్తారు, ధనము చిక్కుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంటుంది. ఎక్స్ట్రా మెంబర్స్ ఫ్యామిలీలో ఉంటారంటే మనవలు పుట్టడం, కూతురు పుట్టడం, కొడుకు పుట్టడం, ఇంట్లో పెళ్లి అల్లుడు రావడం, కోడలు రావడము, లేకపోతే ఏదో ఒక చేంజ్ వస్తుంది. చేంజ్ వచ్చి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంట్లో పెరుగుతారు. లేకపోతే ఎవరో ఫ్రెండ్ యొక్క కూతురు రావడం, కొంతమంది వస్తారు. ఈ సంవత్సరం అంతా చేంజ్ ఉంటుంది. చాలా చేంజ్ వీళ్ళకి చాలా ముఖ్యమైనది ఉంటుంది. ఈ జీవితంలో వచ్చిన చేంజ్ 12 సంవత్సరములు శుభములు జరుగుతాయి. చేంజ్ వల్ల
ఈ సంవత్సరం నందు 3 వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తులు మీకు 30 సంవత్సరం నందు ఆజన్మ మిత్రులుగా ఉంటారు. వారితో శుభములు జరుగుతాయి. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 21 లోపల సాయన వృశ్చిక రాశికి సంబంధించిన వారు. ఈ సమయం ఈ రాశిలో పుట్టిన వారికి ఈ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు డబ్బులు కూడా తప్ప ఇంకేం ఉండదు. ఈ సంవత్సరం డబ్బులు గడిద్దామని ఉంటుంది, లేకపోతే డబ్బులు దాచుకుందామని ఉంటుంది. డబ్బులకి సంబంధించిన డబ్బులు గొడవలో ఉంటుంది. ఎక్కువగా ధనములకు సంబంధించినటువంటి వ్యాపారం ఎక్కువగా ఉంటుంది సంవత్సరంలో. కానీ దానికి సంబంధించిన చింతన కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగానే జరుగుతుంది. ద హోల్ టైం మీ మైండ్ అంతా కూడా ఫైనాన్స్ మీద కనెక్ట్ అయి ఉంటుంది. లాభములు వస్తాయి, నష్టములు వస్తాయి. మీరు సరిగ్గా చేస్తే లాభం వస్తుంది, లేకపోతే నష్టం వస్తుంది. ఏమిటవుతుంది ఈ సంవత్సరం అంటే ఒక లెసన్ మాత్రం ఈ సంవత్సరం నేర్చుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చూసుకోవాల్సినటువంటిది ఇందాక మనం చెప్పుకున్న వాక్కును అదుపులో ఉంచాలి. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రామిస్ చేయకండి. మీరు కానీ ఈ సంవత్సరం అంతా కానీ ఏదైనా తప్పు చేస్తే ఎంత రహస్యంగా మీరున్నా సరే సడన్ గా ఎక్స్పోజ్ అయిపోతుంది. రహస్యమును మామూలుగా ఉంచే రహస్య ప్రవృత్తి ఎక్కువ. మీకు రహస్యంగా ఏది ఉంచలేరు. మీరు ఏం చేసినా సరే 10 మందికి తెలుస్తూ ఉంటుంది. మీరు దగ్గర సరే ఆయన దగ్గరని పేపర్లో వేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి సమయం. కానీ ఫైనాన్స్ మీద ఎక్కువగా ఈ టైం అంతా స్పెండ్ చేస్తారు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 లోపల పుట్టినటువంటి వారు సాయన ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారు సజిటేరియస్ అంటారు. వండర్ఫుల్ ఇయర్. చిన్న చిన్న జర్నీస్ ఉంటాయి. పోయిట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ రైటర్స్ కానీ ఉంటే వాళ్ళ యొక్క రచనలన్నీ కూడా పబ్లిష్ అవుతాయి సంవత్సరం. డాక్టరేట్ అటువంటివి ఏమైనా చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అవార్డులు డాక్టరేట్ అది వస్తాయి సంవత్సరం. ఒక డిగ్రీ సంపాదించడం ఇంకొక డిగ్రీ సంపాదించడం అటువంటిది జరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణములు అనేక సంవత్సరములు ఉంటాయి. అనేక కారణములుగా ఉంటాయి. అన్ని ప్రయాణములు కలిసి వస్తాయి. వండర్ఫుల్ ఇయర్. అయితే వీరికి కూడా గ్రహణ సమయం నందు జమిని వారిలాగే ఆ సమయం నందు కొంత ఆహార విహారాదులు ఎందు నిద్రాదులు ఎందు శ్రద్ధ అవసరం. అదే తపస్సు చేయడానికి యోగాసనాలు చేయడానికి అవే కారణములు. కాబట్టి ఈ రెండు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి సమయములు. There are great opportunities are thrown into your life at this year for all such decisions. అనేకమైన అవకాశాలు మీ చుట్టూ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఎంత ఉపయోగించుకుంటారు అనేది మీరు ఎంత కష్టపడతారు దాన్ని బట్టి. అనేకమైన ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ఫాలో అవుతాం, కొన్ని వదిలేస్తాం. అన్నీ మనం చేయలేం. కానీ ఎన్ని చేయగలుగుతాం దాన్ని బట్టి మన గ్రోత్ ఉంటుంది. ఎంత పెద్దవాడైనా సరే, ఎవరు మన్మోహన్ సింగ్ అయినా సరే, ఎవరెవరు సోనియా గాంధీ అయినా సరే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి అయినా సరే, అంబానీకి అయినా సరే, ఎవరికైనా జీవితంలో 24 గంటలే ఉంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టి 24 గంటలే ఉంటాయి. వాడికి మనకెంత ఉంటాయి, వాడికి 24 గంటలే ఉంటాయి రోజుకి. వాళ్ళు 24 గంటలు అచీవ్ చేసేది ఎక్కువ ఉంటుంది, మనం 24 చేసేది చాలా తక్కువ ఉంటుంది. దేని బట్టి ఉంటుంది అంటే మనం ఉపయోగించుకునేటటువంటి ఆపర్చునిటీ బట్టి, మన గ్రోత్ను బట్టి, దాన్ని బట్టి ఉంటుంది. అంచేత మీరు ఎదగదలుచుకుంటే సజిటేరియస్ వాళ్ళు ఈ సంవత్సరం మీకు పెద్ద ఆపర్చునిటీ. మీ ఇష్టం. డిసెంబర్ 23 నుంచి జనవరి 20 వరకు సాయన మకర రాశికి సంబంధించినటువంటి వారు కెప్రికాన్ అని అంటారు. ఇంటి మార్పు మీకు ఈ సంవత్సరం తప్పదు. అద్దెల్లో ఉంటే అద్దెల్లో మారుతారు. అద్దెంట్లో ఉంటే ఇల్లు కొనుక్కుని ఇంట్లోకి మారుతారు. మంచి ఇల్లు కొనుక్కుని మంచి ఇంట్లో ఉంటే ఇల్లు బాగోలేదని, నీళ్లు బాగోలేవని అద్దెంట్లోకి వెళ్ళిపోతారు. అంటే కొంచెం విచారమైన అద్దెలు. ఏం చెప్పారు పెద్దలు? ఫూల్స్ కన్స్ట్రక్ట్ హౌసెస్ అండ్ వైజ్ లివ్ ఇన్ ఇట్. అంటే మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఆ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్దాం. అది కొన్నాడు మనం ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళాలి. అంటే సరదాగా జోకు వేస్తూ ఉంటారు. అంచేత ఏదో ఒక ఇంటికి సంబంధించిన మార్పు ఉంటుంది. ఏమీ కాకపోతే 2 గోడలు వెడగొట్టి ఇంకో గోడ కట్టి ఇలాగేదైనా చేస్తారు. పొలము కొనడానికి సమయం. డబ్బులుంటే పొలములు కొనడానికి సమయం. ఈ సంవత్సరం నందు
ఎవరైనా డబ్బులు ఉండేటటువంటి వారికి నా సజెషన్ రాబోయే 3 సంవత్సరములలో ఏమాత్రం డబ్బులు ఉన్నా సరే, ఎక్కడ దొరికినా సరే ల్యాండ్ కొనుక్కోండి. ఇంకొక 4-5 ఏళ్లలో